మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెలగాలి అని డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీంద్ర యాదవ్ తెలిపారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గౌడ్తో కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఉన్న అమ్మా నాన్న ఫౌండేషన్కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులతో పాటుగా అక్కడ ఉంటున్న పిల్లలకు దసరా కానుకగా కొత్త బట్టలు, నోట్బుక్స్ ను అందజేశారు. ముందుగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అదే తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ కొడంగల్లో అమ్మా నాన్న ఫౌండేషన్ ప్రారంభకులు ఫౌండర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ వారి మిత్ర బృందం చేత అనాథ పిల్లలకు ఈరోజు పండుగ సందర్భంగా, దసరా పండుగ అంటేనే అందరూ కూడా పిండి వంటలతో చాలా సంతోషంగా జరిపేటటువంటి పండుగ. కొత్త బట్టలు ధరించి ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి అనాథలైన పిల్లలకు తన చేయుతతోన ఆ పిల్లలందరూ కొత్త బట్టలు ఇచ్చి, మరి ఆ ఇండ్ల లోపల ఆ పిల్లలు పక్క వాళ్ళని చూసి పిండి వంటలు చూసి వాళ్ళకు ఎవరు లేరు అనేటువంటి ఒక బాధ కలగకుండా పిండి వంటలు చేసుకుని తినడానికి కావాల్సినటువంటి సరుకులు అందించి ఈరోజు ఆ కుటుంబాలలో దసరా పండుగను అదేవిధంగా ఈరోజు బతుకమ్మ పండుగను అందరితో పాటుగా సుఖ సంతోషంతో చేసుకోవడానికి ఆయన చాలా ముందుకు రావడం అభినందనీయం. అదేవిధంగా అమ్మా నాన్న ఫౌండేషన్ నుంచి గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండేటటువంటి దాతలు మరియు పత్రికా మిత్రులందరూ కూడా సహకరించి ఆ పిల్లల లోపల ఒక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి ఆత్మనిర్భరత లోను కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు వీళ్ళందరూ అండదండలుగా ఉన్నారని చెప్పి ఒక సంకల్పాన్ని అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రవీణ్ అభినందన. ముందుగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అదే తెలంగాణ ప్రజలందరూ